మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రంగికృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం కోసమే గ్రామసభ నిర్వహించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నాగరాజు, ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ రామారావు, తాళ్ల మల్లేష్, అక్షయ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు రావడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసాము. ఇల్లు రావడము చాలా సంతోషంగా ఉంది. ఇది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా లబ్ధిదారులకు చాలా మేలు చేసిందని భావిస్తున్నాను. బిల్లులో ఇట్లా 1,00,000 లక్ష 3 టైమ్స్ బాగానే పడుతున్నాయి. ఎక్కడ పెండింగ్ లేని లేవు. రాజిరెడ్డి అన్న ముఖ్యమంత్రి ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు ఉన్నది కదా, గతంలో దరఖాస్తులు పెట్టుకోని మళ్ళీ పెట్టుకోండి సెక్రటరీ దగ్గర. గతంలో ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ల దాకా ఇంటి కొంతమంది తీసుకున్నారు. వాళ్ళకు కూడా అక్కడ నుంచి కంటిన్యూ చేసే అవకాశం ఉందట. మన అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేసేది వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎవరైనా ఉండి పూర్తి కానులు ఉంటే అది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. సందేశం మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావాలతో ప్రజల ఆకాంక్షలను అవసరాలకై కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారంకై ప్రతి అధికారిని పనిచేయాలి. వేగంగా ఫైళ్ళ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత గ్యాస్, బస్సు సౌకర్యం, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారిత వంటి పథకాలు అర్హులకు చేకూరేలా ఈ కార్యక్రమం జరగాలి. వాటి పరిధిలోని సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రకాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నదే మన సంకల్పం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలోనే సేవ, తయారీ, వ్యవసాయ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. నా కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి.
మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను. మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు.